నమస్కారం అండి. నా పేరు కళ్యాణి. ఈరోజు నేను ఎంతో దుర్మార్గం జరిగిన మన శ్రీశైల మహాపుణ్యక్షేత్రంలో మహాపాపం మూట కట్టుకున్నారు. ఎవరు? లా అండ్ ఆర్డర్ మన పోలీసు వారు. ఎంత పాపం మూట కట్టుకున్నారు అంటే మామూలు పాపం మూట కట్టుకోలేదు. శివయ్య భక్తులు శివయ్య మాల్ ధరించి శివరాత్రి మహామాఘమాసం సమయాన వాళ్ళు పూజలు చేసి మాలలు ధరించుకొని ఒక్క పొద్దులుండి ఒంటిపూట భోజనం చేసి 3 పూట్ల స్నానం చేసి పూజలు చేసుకుంటా వాళ్ళు కాలినడకతో వచ్చే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. మహాభక్తులు కాలినడక కుదిరిన వాళ్ళు ఏకిళ్ళల్లో వచ్చే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఆ శ్రీశైలం పుణ్యతీర్థంలో స్నానాలు చేసి ఆ స్వామివారికి ఆ ఇడుముడులు సమర్పించుకోవాలని భక్తితోటి నమ్మకంతో వచ్చేవాళ్ళు ఉంటారు. భక్తులు వస్తే వాళ్ళకి కదా ఈఏపీ దర్శనాలు ఉండవలసింది. శివయ్య మాలలో వేసుకున్న శివస్వాములకు గత ఉండాల్సింది. వాళ్ళు మామూలు మనుషులు అలాగా 3 పూట్ల భోజనం చేసి క్యూలైన్లలో 3 రోజులు 4 రోజులు అంటే ఎట్టా పేదవాళ్ళని ఉంచుతున్నారు ప్రజల్ని. 3 రోజులు 4 రోజులు క్యూలైన్లలో ఉంచి ఈఏపీ దర్శనాలు ఈఏపీ టిక్కెట్లని పేద బలహీనులకు ఒక టిక్కెట్లని పెట్టి ఉంచుతూనే అనాదిగా జరుగుతుంది. ఇప్పుడు పుణ్యక్షేత్రాలల్లో ఇలాగే జరుగుతుంది. పెద్ద పెద్ద నిధులలో మన శ్రీశైల మల్లికార్జున స్వామి బ్రవరాంబ తల్లి కాడ అట్నే జరుగుతుంది. మన ఏడుగొండల వెంకన్న స్వామి కాడ అట్నే జరుగుతుంది. మహాపుణ్యక్షేత్రాలలో ఈఏపీ దర్శనాలు ఎక్కువైపోతున్నాయి. మరి సామాన్య భక్తుల పరిస్థితి ఏమిటండి? అనాదిగా జరుగుతున్న ఈ దురు అహంకారమైన ఈ పరిపాలన ఖండించేది ఎవరు అసలుకి? గుడి అధికారులు అనుకోవాలా ఈ తప్పు? గుడిని పరిపాలించే రాజకీయాలను అనుకోవాలనా? అసలు ఎవరు తప్పు పట్టాలా? సమాజాన్ని తప్పు పట్టాలా? ఎవరిని తప్పు పట్టాలా? ఎంత దుర్మార్గం అండి. శివయ్య భక్తుల మీద లాఠీ చార్జ్ చేశారు. వాళ్ళు ఏం దుర్మార్గం చేశారండి? వాళ్ళు ఏం పాపం చేశారండి? స్వామి వారికి ఒక్క పొద్దులుండి దేవుడి మీద భక్తితో మాలలు ధరించి వాళ్ళు పూజలు చేసుకొని వాళ్ళు కడుపాయ కట్టుకొని స్వామివారి దర్శనం చేసుకొని ఇడుమురులు సమర్పించుకుందామని వచ్చారు. అట్టాటి స్వాములకి వాళ్ళకి ఏమి దర్శనం కలిగియాలండి? ఈ ప్రజాస్వామ్యంలో ఏం జరుగుతుంది? ఎక్కడ గుడి కార్యకర్తలు ఎవరైనా సరే, గుడి ప్రాంగణంలో గుడిని సంరక్షించే అధికారులు ఎవరైనా సరే ఈ భక్తులు మహాభక్తులకు వీళ్ళకి కదా ఈఏపీ దర్శనాలు ఇవ్వాల్సింది. ఇట్ట మహాభక్తుల్ని శివయ్య మాలలు వేసుకొని వాళ్ళు ఒక్క పొద్దులుండి వాళ్ళ శివయ్య దర్శనం కోసం ఇడుముడులు నెత్తిన పెట్టుకొని వచ్చిన వాళ్ళనేమో 2-3 గంటలు, రోజున్నర, 12 గంటలు, 24 గంటలని క్యూలైన్లలో ఉంచి అధికారులు ఏమి ఈఏపీ దర్శనాలు అని చెప్పి ఈ భక్తుల్ని క్యూలైన్లలో ఉంచి అధికారులకేమి ఈఏపీ దర్శనాలు అని చెప్పి ఈఏపీ దర్శనాలు చేపిస్తారు. అందుకు కదా ఆగ్రహంతో కడుపు మండిపోయి స్వాములు తిరగబడ్డది. శివయ్య స్వాములు అక్కడే పాపం బండింది. పాపం బండి తిరగబడ్డరు వాళ్ళు. కడుపు మంట ఆకలితోటి ఒక్క పొద్దులతోటి స్వామివారి దర్శనం చేసుకొని కనులారా దర్శనం చేసుకొని ఇడుముడులు సమర్పించుకుందామని వచ్చారు భక్తులు. వాళ్ళ మీద నా మీ లాఠీ చార్జీ. వాళ్ళు ఏం దోసుకోవటానికి వచ్చారు? గుళ్ళో ఏం దోసుకోవటానికి వచ్చారండి? గుళ్ళో వచ్చిన ఆస్తిని దోసుకోవటానికి వచ్చారా? గుడి పేరు చెప్పి గుళ్ళో వచ్చే కానుకలు దోసుకోవటానికి వచ్చారా? ఏం దోసుకోవటానికి వచ్చారని వాళ్ళ మీద లాఠీ చార్జీ చేశారు. వాళ్ళు ఏమైనా మారణ హోమం సృష్టించాలని వచ్చారా? హిందూ దేవస్థానాల మీద అలా కాదు కదా. లాఠీ చార్జీ చేయాల్సిన అంత అవసరం ఏమొచ్చింది? ఎప్పుడు మీరు లాఠీ చార్జీ చేయాల్సింది అధికారులకు నేను చెబుతున్నా. మీరు ఎప్పుడు మన ఏపీలో జరిగింది చూసినా? అంబటి రాంబాబు అన్న చేసిన విధ్వంసం ఆ రోజు కదా లాఠీ చార్జీ చేయాల్సింది. అక్కడ చేయాల్సిన లాఠీ చార్జీ, అక్కడ పని చేయాల్సిన లా అండ్ ఆర్డర్ ఇక్కడ మన శ్రీశైల మల్లికార్జున స్వామి దేవస్థానంలోనా? ఎక్కడ ఎవరి మీద లాఠీ చార్జీ? మహాభక్తులు శివయ్య భక్తుల మీద. శివయ్య ఊకుంటాడా? ఈ పాపం ఊకినే పోద్దా? చూసిన నా హిందూ సోదరులందరూ ఊకుంటారా? కడుపు మంటతో శపించరు? ఇంత దుర్మార్గమా? ఇంత పాపం మూట కట్టుకుంటారు ఏమిటికి? వాళ్ళ ఆగ్రహం చూసి 12 గంటలు ఒక్క పొద్దులతో ఇడుముళ్ళు ఎత్తున పెట్టుకుని ఎంతసేపు ఉంటారు సార్? దేవుడి దర్శనం కోసం వచ్చారండి. మధ్యలో మీరు ఆపటం కాదు, దేవుడు మధ్యలో మీరు ఆపటం కాదండి. వాళ్ళకి ఇవ్వాలి మీకు దర్శనాలు, వాళ్ళకి పంపించాలి, వాళ్ళకి ఉచిత దర్శనాలు వాళ్ళ ముందర అయిపోయిన తర్వాత మీరు ఏపీ దర్శనాలు ఉంటే మీరు పెట్టుకోవాలి మీ సులభాల కోసం. ఒక్క మనిషి కోసం 1000 మందిని ఆపుతారా?
ఇంతమంది మహా బ్రహ్మోత్సవాల టైంలో ఆ ఈఏపీ దర్శనాలు చేసుకోకపోతే ఎందుకని? ఇప్పుడు ఈ మధ్య బాగా ఈఏపీ దర్శనాలు ఎక్కువైపోయినాయి గుళ్ళల్లో. ఈఏపీ దర్శనశాల వాళ్ళకి కప్పటం, వాళ్ళకి పూజలు చేయటం, ఏం వాళ్ళకి డబ్బు ఉందనా లేకపోతే వాళ్ళకి పదం ఉందన్నా? ఈ ప్రజలు నిలబెట్టిన నాయకులే కదా వాళ్ళు. ప్రజలు ఓట్లేసి గెలిపించుకొని నిలబెట్టుకున్న నాయకులే కదా. వాళ్ళ కోసం ఈ వందలాది మంది వేలాది మంది భక్తుల్ని ఆపి వాళ్ళ మనోభావాలతో ఆడుకుంటారు. ఇది ఎంతవరకు కరెక్టు? గుడి యాజమాన్యాన్ని అడుగుతున్నా, క్షేత్ర యాజమాన్యాన్ని అడుగుతున్నా. ప్రతి పుణ్యక్షేత్రంలో ఇదే దుర్మార్గం నడుస్తుంది. ఈఏపీ దర్శనం ఒకటి ఉంటుంది, సామాన్యుల దర్శనం ఒకటి ఉంటుంది. మీరు నిర్ణయిస్తారా? దేవుడు అట్లా నిర్ణయం కదా. దేవుడికి అందరికి ఒకటే దేవుడు కదా, ఎలా నిర్ణయిస్తారు? ఇది తప్పని ప్రశ్నించే వాళ్ళే లేరా? ఎంత దుర్మార్గం నడిచింది శ్రీశైల మహాపుణ్యక్షేత్రంలో. భక్తుల మీద దారుణంగా చూసే వాళ్ళకి ప్రతి వాళ్ళకి కన్నీళ్ళు వస్తున్నాయి. ఎంత దారుణంగా లాఠీ చార్జ్ జరిగింది. మరి రాజకీయం పేరుతో మన ప్రజలను దోసుకుంటారు కదా నాయకులు ఎంతో మంది వచ్చి. లాండ్ ఆర్డర్ కూడా దోసుకుంటారు కదా, మిమ్మల్ని కూడా మీ పని చేయనీయకుండా. మరి వాళ్ళ మీద కూడా ఇదే లాఠీ చార్జ్ చేయొచ్చు కదా అని నేను అడుగుతున్నా. అసలు వాళ్ళ మీద చెప్తే ఇదే ఈ అన్యాయం అరాజకీయం అంతా బాధ్యత కదా. అప్పుడు వీళ్ళు ఈ కీలైన్లో ఉండాల్సిన అవసరం ఉంది కదా. వాళ్ళని ఉంచాలి కీలైన్లో. ఆ ఒక్కల కోసం ఈ వందలాది మందిని కష్టపెడతాం కరెక్టేనా అని నేను అడుగుతున్నా. ఇది ధర్మం కాదని అడుగుతున్నా. ఇప్పటి నుంచి మారాలా. మహాపుణ్యక్షేత్రాలలో ఈఏపీ దర్శనం, సామాన్యులకు ఒక దర్శనం ఎట్టుంటానికి లేదు. ప్రతి హిందూ తిరగబడండి, అందరం మనుషులమే. మనం ఓట్లేసి మనం గెలిపించి ఆ నాయకుడు నిలబెడితేనే ఆయన మహానాయకుడు అవుతుండు. నాయకుడయ్యి ప్రజల సమస్యల మీద పోరాడమని ఉంది కానీ ప్రజల శాసీయమని లేదు. దీనికి ఒక సామెత నేను చెబుతున్నా. ఏం చెబుతున్నా? ఒక ఏట్లో నీటి మీద పడవ మీద బండి నడుస్తుంది. ఎక్కడ? నీటిలో బండి నడవలేదు కాబట్టి. అదే పడవ రోడ్డు మీదకి వస్తే ఆ పడవను మోయటానికి బండి వస్తుంది. ఇక్కడ బండి ఎవరు? పడవ ఎవరు? పడవ ప్రజలు, బండి నాయకుడు. పడవ ప్రజలని నేను ఎందుకనంటే పడవది కూడా చెబుతాను, నేను ఆ వివరం కూడా చెబుతున్నా. పడవ నీటిలో మాత్రమే వేయగలుగుద్ది, రోడ్డు మీద ఎక్కడ వేయలేదు కదా. బండి ఎక్కడైనా తిరగగలుగుద్ది. ఎందుకు తిరగగలుగుద్ది అని అంటే నీటి మించి కూడా వంతెనలు కడతారు కదా. ఇప్పుడు ఎటనైనా దాటుకొని పోవచ్చు. అందుకని నాయకుడు ఏ రకంగానైనా ప్రజలను మోసం చేసి దాటుకొని వెళ్ళిపోతాడు. ప్రజలు మోసం చేయలేరు. ప్రతి నాయకుడు వచ్చి ప్రజలను మోసం చేసే నాయకుడే కానీ ప్రజలకు మేలు చేసినోడు ఎవడున్నాడు? ఇవాళ ఈ గుళ్ళోనే కాదు, ఎక్కడ పట్టిన అన్యాయాలు అరాచకాలు నడుస్తున్నాయి. అందుకని ఈ దుర్మార్గం చూసిన వాళ్ళు ప్రతి వాళ్ళు తిరగబడి అడగాలని నేను కోరుకుంటున్నా. దయచేసి